యెహెజ్కేలు గ్రంథము 40 నుండి 42 వరకు 40, 41, 42 వరకు మనం చూసుకున్నాం. మొదటి భాగంలో యెహెజ్కేలు చూపించినటువంటి ఆ బ్రహ్మాండమైన దేవాలయం, దాని ప్రాముఖ్యత, దాని వర్ణనని మనం చూసుకున్నాం కదా. ఇప్పుడు ఆ దేవాలయం నిజంగా కట్టబడడానికి లేదా వాస్తవంలోనికి రావడానికి, దర్శనంలో ఉన్న దేవాలయం నిజరూపాన్ని సంతరించుకోవడానికి దేవుడు ఇశ్రాయేలుని చెప్పినటువంటి కొన్ని ఆజ్ఞలు, ఇశ్రాయేలుని కోరినటువంటి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, అడిగినటువంటి ఆజ్ఞలు. అవేంటో చూద్దాం. అయితే అంతకంటే ముందుగా ఎందుకు ఈ దేవాలయం మీద అనేకమైనటువంటి దురభిప్రాయాలు ఉన్నాయంటే, ఈ కొలతలతో దేవాలయం ఇశ్రాయేల్లో లేదా యెరూషలేంలో కట్టబడలేదు ఇప్పటి వరకు. అందుకని దేవుడు చూపించాడు కదా, చూపించినప్పుడు అది కట్టబడాలి కదా. కట్టబడలేదు అంటే ఇది భవిష్యత్తులో కట్టబడుతుంది అనేటువంటి తప్పుడు అభిప్రాయాలు వచ్చాయి. మరొకసారి చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. 40, 41, 42, 43 ఈ 45 దాకా చెప్పబడినటువంటి వర్ణనలు ఏవైతే ఉన్నాయో, ఆ వర్ణనలతో కూడుకున్నటువంటి, ఆ కొలతలతో కూడుకున్నటువంటి దేవాలయం అన్నది ఇప్పటి వరకు ఇశ్రాయేల్ దేశంలో కట్టబడలేదు. కాబట్టి భవిష్యత్తులో కట్టబడుతుంది. దేవుడు ఒక మాట చెబితే అది నిరర్థకం కాదు కదా, ఖచ్చితంగా జరిగే తీరుతుంది కదా. అయితే దేవుడు 8 అధ్యాయాలు చెప్పినటువంటిది కట్టబడలేదంటే అది నిరర్థకం కాదు, అది భవిష్యత్తులో కట్టబడుతుంది అనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయానికి వచ్చారు. తప్పుడు అభిప్రాయం ఏంటన్నా మీరే చెప్తున్నారు కదా, దేవుడు ఒక మాట చెప్తే అది నెరవేరుతుంది, నెరవేరకుండా పోదు. మరి తప్పుడు అభిప్రాయం ఎందుకు అవుతుంది? భవిష్యత్తులో కట్టబడుతుందేమో, ఇదిలో తప్పే ఉంది అనేటట్టుగా మీరు అనుకోవచ్చు. ఈ లేఖన భాగం మీకు అర్థం కావడానికి ప్రవచనాలు ఎన్ని రకాలు అనే విషయం మీకు తెలియాలి. ఇది ప్రవచన గ్రంథమే కదా, ప్రవచన గ్రంథం కదా, ప్రవచన గ్రంథం. ప్రవచనాలు ఎన్ని రకాలు తెలిస్తే ఇది ఏ రకమైన ప్రవచనం అనే తెలుస్తుంది. మనకు ప్రవచనం గురించే సరిగ్గా తెలియదు, ఇక ప్రవచనాలు ఎన్ని రకాలు ఏం తెలుస్తుంది? కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలన్నింటినీ మనం 10 కేటగిరీస్లో వేసుకోవచ్చు. ఎక్కడో దగ్గర పడుతుంది వచ్చి. భూమి మీద 750 కోట్ల మంది మనుషులు ఉన్నారు, అంతకంటే ఎక్కువే ఉన్నారు. ఈ ముగ్గురు 3 కేటగిరీస్లో పడతారు. ఒకటి సిగ్గుపడతారండి, చెప్పండి. మగ, ఆడ, నపుంసకులు, అంతే కదా. మగ, ఆడ, నపుంసకులు, అంతే కదా. ఇంకేమైనా కేటగిరీస్ ఉన్నాయా? లేవు. మగ, ఆడ, నపుంసకులు. దేవుడు చేసినటువంటి సృష్టి ఇదే. మగని చేశాడు, ఆడని చేశాడు, నపుంసకులు చేసిన కూడా ఆయనని యేసుప్రభు మాట్లాడతాడు. ఈ 3 కేటగిరీసే. అలా బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలన్నింటినీ 10 కేటగిరీస్లో వేసుకోవచ్చు, 10 భాగాలుగా విడగొట్టుకోవచ్చు. ఈ 10 భాగాలు ఏంటో చెప్పి అప్పుడు నేను ఈ 43వ అధ్యాయంలో ఉన్న లేఖన భాగాన్ని చదివి వినిపిస్తాను. అప్పుడు మీరు ఈ 10 కేటగిరీల్లో ఈ ప్రవచనం ఏ కేటగిరీలో మీరే చెప్పాలి. ఓకే. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, చాలా జాగ్రత్తగా చెవులను ఎక్కరించి వినండి. ఓకే, చెప్తాను చూడండి. నంబర్ 1, మెస్సియానిక్ ప్రాఫెసీ అని పిలుస్తారు. మొదటి ప్రవచనాన్ని ఏమంటారు? మెస్సియానిక్ ప్రాఫెసీ అంటారు. అంటే యేసు ప్రభువును గూర్చినటువంటి ప్రవచనాలు. యేసు ప్రభు పుట్టుకను గూర్చి, ఆయన మరణాన్ని గూర్చి, ఆయన పరిచర్యను గూర్చి, యేసు ప్రభువును గూర్చినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. ఏలైనగా మనకు కుమారుడు, మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఏ ప్రవచనం అది? మెస్సియానిక్ ప్రాఫెసీ అంటారు. లేదా దానియేలు గ్రంథంలో కూడా యేసు ప్రభువుని గురించి ఆ చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి ముందు చెప్పినటువంటి లోహాలంటే పగలగొట్టి పొడి చేసేసింది అని మాట్లాడతాం కదా మనం. ఏ ప్రవచనం అది? మెస్సియానిక్ ప్రాఫెసీ అది. బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యోధా గ్రామంలో స్వల్పమైన గ్రామం కాదు, ఎందుకంటే నీలోంచి ఇశ్రాయేలును పరిపాలించే అధిపతి వస్తాడు. ఏ ప్రాఫెసీ అది?
మెస్సియానిక్ ప్రాఫెసీ అంటే యేసు ప్రభువుని కూర్చున్నటువంటి ప్రవచనాలు. నంబర్ 1 మెస్సియానిక్ ప్రాఫెసీస్ అంటారు. యేసు ప్రభువుని కూర్చున్నటువంటి ప్రవచనాలు. గుర్తుపడతారు? బైబిల్ ఎక్కడెక్కడ ఇవన్నీ గుర్తుపట్టగలరా? గుర్తుపట్టచ్చు. నంబర్ 2 అపోకలిప్టిక్ ప్రాఫెసీస్ అంటారు. ఏంటి? అపోకలిప్టిక్ ప్రాఫెసీస్. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం నుంచి ఒక లేఖన భాగం రాయబడింది. నేను చదివి వినిపిస్తాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం నుంచి, మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వం తొలగిపోయాను. జంతువులు ఎక్కడైనా ప్రభుత్వం చేస్తాయా? జంతువులు ప్రభుత్వాలు చేస్తాయా? మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వం తొలగిపోయాను. సమయం వచ్చే వరకు అవి సజీవుల మధ్యన ఉండవలనని ఒక సమయం, ఒక కాలం వాటికి ఏర్పాటాయను. రాత్రి కలిగిన ఆ దర్శనం నేను ఇంకా చూచుండగా ఆకాశం మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేయబడెను. ఒక మహావృద్ధుడు ఉన్నాడంట. అంటే పండు ముసలే. అంటే దాని అర్థం ఏంటి? పండు ముసలు అనగానే కాళ్ళు చేతులు ఇలా వణికిపోతూ, అదే దాని అర్థం. అందుకని దేవుని చాలామంది ఏం చేశారంటే ఒక ముసలోళ్ళగా తెల్లటి వెంట్రుకలేసి ఇలా, ఆయన తండ్రి అయిన దేవుడు అనమాట, యేసు ప్రభు ఓ పక్కన ఉంటాడు అంటే ఇలా వేసుకున్నారు. దేవుడు ముసలోడా? మహావృద్ధుడు అంటే దాని అర్థం ఏంటంటే చాలా వయసు అయినోడు, చాలా పాతోడు అని. ఆది అంతం లేనోడు ఎలా ఉంటాడు? చాలా పెద్దోడు. ఎలా చెప్పాలి మనకి చాలా పెద్దోడు అనేది? ముసలోళ్ళతోనే పోల్చాలి. ముసలోళ్ళతో పోలిస్తేనే ఆయన చాలా పాతోడు అని తెలుస్తుంది మనకి. ఇక్కడ ఏం చెప్పాడు? దాన్ని మహావృద్ధుడు అని రాయబడింది. ఆ మహావృద్ధుడు సముఖానికి ఎవరు తేబడ్డారంట? మనుష్య కుమారుని పోలిన ఒకడు. ఈ మనుష్య కుమారుని పోలడం ఏంటి? జంతువుల ప్రభుత్వం పోవడం ఏంటి? ఆ ముందు చెప్పినటువంటి దర్శనాలు ఉన్నాయి. ఏమని చూడండి, 7వ అధ్యాయం 1వ వచనం, బబులోను రాజుకు బెల్షస్సరు పరిపాలనలో మొదటి సంవత్సరం దానియేలుకు దర్శనం కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కలకని ఆ కల సంగతిని సంక్షేపంగా వివరించి వ్రాసను. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూస్తుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రం నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహమును పోలినది, కానీ దానికి పక్షిరాజు రెక్కలు వంటి రెక్కలు ఉండెను. నేను చూస్తుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలవబడెను. మరియు మానవ మనసు వంటి మనసు దానికి ఇవ్వబడెను. 2వ జంతువు ఎలుగుబంటిని పోలినది, అది ఒక పార్శ్వ మీద పండుకొని ఎవరి గురించి మాట్లాడతారు ఇవన్నీ? నిజంగానే సింహమా? నిజంగానే రెక్కలు ఉన్నాయా? నిజంగానే మనిషి మనసు ఇవ్వబడిందా? నిజంగా నేల మీద నిలబడి నిజంగా సముద్రం నుంచి వచ్చిందా? సింహం సముద్రం నుంచి వస్తుందా? సింహం సముద్రం నుంచి వస్తుందా? ఎలుగుబంటి సముద్రం నుంచి వస్తుందా? రాదు. ఇక్కడ సముద్రం అంటే ఏంటి? నలుదిక్కులా విసిరేటువంటి గాలి అంటే ఏంటి? సముద్రం నుంచి సింహం రావడం ఏంటి? దానికి పక్షిరాజు రెక్కలు ఉండడం ఏంటి? తర్వాత దానికి రెక్కలు పీకి వేయబడితే మానవ మనసు రావడం ఏంటి? దీన్ని అపోకలిప్టిక్ ప్రాఫెసీ అని పిలుస్తారు. అది నిజంగా జంతువు కాదు, అవి నిజంగా రెక్కలు కాదు, అది నిజంగా సముద్రం కాదు, అది నిజంగా గాలి కాదు. ప్రతిదీ దాని వెనకాల ఏముంటుంది? ఒక భావం ఉంటుంది. దాన్ని అపోకలిప్టిక్ ప్రాఫెసీ అంటారు. ఇంకా మీకు అర్థం కావడం చెప్తాను. ఫరో పడుకొని ఉన్నాడు, కల వచ్చింది. కలలో 7 బలమైనటువంటి ఆవులు నదిలోంచి పైకి వచ్చాయి. ఆవులు నదిలోంచి పైకి వస్తాయా? వచ్చాయి. రాగానే తర్వాత 7 బలహీనమైనటువంటి ఆవులు వచ్చి ఈ బలమైన ఆవులు తినేసాయి. తినగా వీటి కడుపు నిండాలి కదా, ఇంతలా ఊపిపోవాలి కదా, ఊపకలే. అవి ఇంకా సన్నగానే ఉన్నాయి. మరలా కల వచ్చింది. ఆ కల ఏంటి? ఒక వెన్నులో 7 కంకులు పుట్టాయి, బలమైనటువంటి కంకులు పుట్టాయి. తర్వాత పీల కంకులు పుట్టాయి. ఈ పీల కంకులు బలమైన కంకులు తినేసాయి. తినిన తర్వాత మరలా పీలగానే ఉన్నాయి. కంకులు తింటాయా? అంత ఛాన్స్ ఇస్తాం మనం కదా. ఏంటిది? 7 బలమైనటువంటి పంట పండేటువంటి, సమృద్ధిగా పంట పండేటువంటి సంవత్సరాలు వస్తాయి. అటు తర్వాత ఈ 7 సంవత్సరాల పంట అయిపోయి మరిచిపోయేంత కరువు సంవత్సరాలు వస్తాయి. ఇది భావం. దీన్ని ఎలా చెప్పాడు? అపోకలిప్టిక్
ప్రాఫెసీ, అపోకలిప్టిక్ లిటరేచర్ అంటారు దీన్ని. ఇప్పుడు అర్థమైందా? ఏదో ఒక పోలిక ఉంటుంది, ఆ పోలికను యాజ్ ఇట్ ఈస్ తీసుకోకూడదు, దాని వెనకాల భావం ఉంటుంది, దాన్ని తీసుకోవాలి. నెబుకద్నెజరు కలగన్నాడు, కలలో బ్రహ్మాండమైన ప్రతిమ వచ్చింది, దాని తల బంగారం, దాని ఎదభాగం అంతా ఇత్తడి, ఇది వెండి, ఇత్తడి, ఇనుము, ఇదంతా ఉంది. ఏంటి దీని భావం అంటే ఇవి 4 రాజ్యాలు. ఈ 4 రాజ్యాలను ఎలా చూపించాడు? అపోకలిప్టిక్ విధానంలో చూపించాడు. ఇలాంటి వర్ణనలు బైబిల్ అంతా ఉంటాయి, ప్రకటన గ్రంథం అంతా అదే అపోకలిప్టిక్ ప్రాఫెసీ, అపోకలిప్టిక్ లిటరేచర్. అందుకని మనలో అర్థం చేసుకోవడం విఫలమైపోయారు. నిజంగానే దాని కొమ్ములు పెట్టి, నిజంగా దాని కన్నులు పెట్టి, దానికి లోపట బయట కన్నులు అనగానే బయట కన్నులు లోపల కన్నులు విచిత్రంగా వేసి పడేశారు అంతే. లోపల బయట కన్నులు అంటే అంతా చూస్తున్నాడు అని, అంతేగాని ఇక్కడ కన్ను ఇక్కడ కన్ను ఇక్కడ కన్ను ఇక్కడ దాని ఇద్దరుగా ఉంటుంది కదా, అలా పెట్టకూడదు. అపోకలిప్టిక్ ప్రాఫెసీ అంటారు. నంబర్ 1 మెస్సియానిక్ ప్రాఫెసీ, నంబర్ 2 అపోకలిప్టిక్ ప్రాఫెసీ. ఏం చెప్తున్నాను ఇంతకీ? ఏందో చెప్తున్నావు అంటారా? ప్రవచనాలు ఎన్ని రకాలో చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయం అర్థం కావాలంటే ఇది ముందు అర్థం కావాలి. పోయినసారి డిబేట్లో కరుణాకర్ సుగుణాతో నేను మాట్లాడేటప్పుడు కరుణాకర్ సుగుణాత్ అన్నాడు, యెహెజ్కేలు గ్రంథంలో ఇంత పెద్ద దేవాలయం ఉంది కదా, మరి నిజంగా కట్టబడలేదంటే దేవుని వాక్యం నిరర్థకమైంది కదా అని అడిగాడు ఆ వ్యక్తి నన్ను. ఇక్కడ దేవాలయం ఉంది 8 అధ్యాయంలో, ఈ దేవాలయం నిజంగా కట్టబడలేదు అంటే బైబిల్లో చెప్పబడింది నిరర్థకమైంది అని అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, వరి నాయన ఇది దాని అర్థం అని చెప్పాను. ఆ రోజు చాలామందికి అర్థమై ఉంటుంది నేను చెప్పాను అన్నది. ఇప్పుడు అర్థమవుతుంది, ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని చెప్పడానికి ప్రవచనాలు 2 రకాలు చెప్తున్నాను. నంబర్ 3 ఏమంటారంటే హిస్టారికల్ ప్రాఫెసీ అంటారు, అంటే చారిత్రాత్మకమైనటువంటి ప్రవచనాలు. ఉదాహరణకి యెషయా గ్రంథం 13 ఉంది. యెషయా గ్రంథం 13లో ఏమని రాయబడి చూడండి. యెషయా గ్రంథం 13 హిస్టారికల్ ప్రాఫెసీ అంటే చారిత్రక ప్రవచనాలు ఎలాగుంటాయి. మొదటి వచనం, ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి, జనుల ప్రధానుల ద్వారంలో ప్రవేశించుటకు చెట్ల లేని కొండ మీద ధ్వజం నిలబెట్టుడి, ఎలుగెత్తి వారిని పిలువుడి, సంజ్ఞ చేయుడి. నాకు ప్రతిష్ఠితులైన వారిని నేను ఆజ్ఞయించి ఉన్నాను, నా కోపం తీర్చుకునే వాళ్ళని నా పరాక్రమశాలను పిలిపించి ఉన్నాను, నా ప్రభావం బట్టి హర్షించే వారిని పిలిపించి ఉన్నాను. ఇలా బబులోను గురించి మాట్లాడుతున్నాడు, బబులోను నాశనాన్ని గురించి మాట్లాడుతున్నాడు, బబులోని నాశనం చేస్తాను అనేటట్టుగా బబులోను మీద యుద్ధం ప్రకటించేటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. ఇది చారిత్రాత్మకమైంది, చరిత్రలో జరిగింది. ఇది 14వ అధ్యాయం కూడా జరిగింది. ఇది బబులోను గురించి చెప్పాడు, తూర్ను గురించి చెప్పాడు, లేకపోతే అషూరుని గురించి చెప్పాడు. చారిత్రాత్మక ప్రవచనాలు ఇవి నెరవేరం, ఇప్పుడు నెరవేరం. వీటిలోంచి తీసుకోకూడదు. మనోళ్ళు తెలియక ఏం చేస్తారంటే ఎక్కడ మంచి మాట ఉంటే పట్టుకొచ్చుకొని మనం రాసేసుకుంటూ ఉంటాం. సారీ, అది ఏ ప్రవచనం? మెస్సియానిక, అపోకలిప్టిక, లేకపోతే హిస్టారికలా? తర్వాత కండిషనల్ ప్రాఫెసీ. ఏంటి కండిషనల్ అంటే? షరతులతో కూడుకున్నటువంటి ప్రవచనం. షరతులు ఎలా ఉంటుంది అది? కండిషనల్ ప్రాఫెసీ అంటే షరతులు ఎలాగుంటాయి? ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం. అంటే ఒక్క ఉదాహరణ చూపెడుతున్నా, ఇవన్నీ చెల్లా చెదురుకుంటాయి బైబిల్ అంతా. చదివేటప్పుడు ఇది దేనికి సంబంధించిందని మనం ఏరుకోవాలి, అదే తెలివంటే. చూడండి 28వ అధ్యాయం 1వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఎప్పుడు హెచ్చిస్తాడు? మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? ద్వితీయోపదేశకాండం 28 1వ వచనం పెట్టి పైనంతా డాష్ 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 పెట్టి నీ దేవుడైన నిన్ను హెచ్చించును అని పెడతారు. చూసారు ఇలాంటి తమాషాలు మనోళ్ళు చేసేటి? ముందంతా ఏం చేస్తారు? డాష్ డాష్ అని పెడతారు. నీ దేవుడైన యెహోవా నిన్ను హెచ్చించును. ద్వితీయోపదేశకాండం 28 1 అని పెడతారు. మనం అనుకుంటాం ఓహో అక్కడ ఉందేమో అని. అక్కడ ఉన్నది ఏంటది? కండిషనల్ ప్రాఫెసీ. దాని ముందు కండిషన్ ఏంటి ఇంతకీ? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. నంబర్ 1 ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల, ఇది కండిషన్. అలా నడుచుకుంటే అప్పుడు నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆ కండిషన్ ఒబే చేస్తే ఇది జరుగుతుందని.
ఆ కండిషన్ పాటించకపోతే ఈ పేపర్లు 100 దించినా సరే ఏం కాదు. వాగ్దానాల పేరుతో దించుకుంటుంటే 31st నైట్ టపి అని ఏం ఉపయోగం ఉండదు. 4 గీక్కోవడానికి కూడా మనకి కండిషనల్ ప్రాఫెస్ అంటారు దీన్ని. 2వ వచనం చూడండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఎప్పుడు ప్రాప్తిస్తాయి? వింటే. అప్పుడు ఈ వినడం కాదు, వినడం అంటే ఇలా తీసుకుని దాని ప్రకారం చేయడం అని, అది వినడం అంటే. అప్పుడు ప్రాప్తిస్తాయి, వినకపోతే ప్రాప్తించవు. చూడండి 3వ వచనం, నీవు పట్టణంలో దీవించబడదు. ఎప్పుడు? వింటే. నీవు పట్టణంలో దీవించబడదు, పొలంలో దీవించబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. ఎప్పుడు? దేవుడి మాట వింటే. నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టియు దీవించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. ఎప్పుడు? దేవుని మాట వింటే. కండిషన్ అది. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వారు ఒక త్రోవ నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. ఎప్పుడు? మన యెహోవా మాట వింటే. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ అనుసరించి ఆయన మార్గంలో నడుచుకొని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుతుంటూ చూసి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకు ఇచ్చేదను నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో యెహోవా నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయను. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు. ఎప్పుడు? ఆయన మాట విన్నప్పుడు ఇదంతా. కానీ మనోళ్ళు ఎక్కడ రాసుకుంటారు దీన్ని? ప్రభువా నువ్వు అప్పిస్తా అని చెప్పావు కానీ అప్పు తీసుకొని చెప్పలేదు, అప్పు తీసుకుంటా అని చెప్పలేదు కదా ప్రభువా అని ప్రార్థన చేస్తాం. దీన్ని కండిషనల్ ప్రాఫెస్ అంటాం. ఆయన మాట విన్నప్పుడు ఇదంతా. ఆయన మాట వినకపోతే కాదు, వినకపోతే అప్పులే. వింటేనే మనం అప్పిచ్చే స్థితి ఉంటాం. అది మరలా మర్చిపోకండి. ఇప్పుడు కాదు ఇది, పాత నిబంధనలో కండిషనల్ ప్రాఫెస్ ఇది. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నాం. మేము కూడా అప్పులు చేస్తున్నాం అన్న అంటే మేము పాపం చేసాం. సారీ, ఇది పాత నిబంధనలో కండిషన్ ప్రాఫెసీ, కొత్త నిబంధన కాదు ఇది. అది ఎల్కేజీ స్టాండర్డ్ పాత నిబంధన అంటే. కొత్త నిబంధన అంటే PhD స్టాండర్డు. ఈ తేడాలు ఉంటాయి. బైబిల్ చదివేటప్పుడు చాలా తేడాలు ఉంటాయి, చాలా కండిషన్లు ఉంటాయి. అవన్నీ మనసులో పెట్టుకొని బైబిల్ అర్థం చేసుకోవాలి. గుడ్డెది చేలో పడినట్టు నోటి కింద మేసామనుకో కాటికి పోవడమే. అంతేనా? గుడ్డెది చేలో వదిలిపెట్టేస్తే సాయంకాలం దాకా అక్కడే ఉంటుంది తింటా. ఎందుకని? కళ్ళు కనపడు పాపం, అక్కడే తింటా ఉంటుంది. దానికి ఎదురుగా పాము కనిపించే మింగాల్సి ఉంది. ఎందుకంటే పాము తెలియదు పాము దానికి. అది మంచిది అనుకో, కళ్ళు కనిపించేది అనుకో, ఇక్కడ ఒకటి మేస్తుంది, అక్కడ మేస్తుంది, దాని ఇష్టం. అది గుడ్డెద్దులో మంచిద్దులమా? మనుషులం కదా. సరే చూద్దాం. 12వ వచనం, 13వ వచనం, నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నింటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగి అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల. కండిషన్ అది. నీవు ఎక్కడున్నది? నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉండు కానీ క్రిందవాడుగా ఉండవు. ఎప్పుడు? ఇది కండిషన్. దీన్ని కండిషనల్ ప్రాఫెసీ అంటారు. ఇప్పుడు ఇంకో కండిషన్ చూడండి, 15. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలు నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాటను వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. నీవు పట్టణంలో శపించబడదు, పొలంలో శపించబడదు, నీ గంపయు పిండి పిసుకు తొట్టియు నీ శపించబడదు. మొత్తం అంతా రివర్స్లో ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏమంటారు? దీన్ని కండిషనల్ ప్రాఫెసీ అంటారు. అది చేస్తే ఆయన ఇది చేస్తాడు, అది చేయకపోతే ఆయన ఇది చేయడు. కానీ మనం ఏం చేస్తాం? కండిషన్ గాలి కుదిరి పెట్టేసి, ఎలాగైతే చేపలు తోమేటప్పుడు తలను తోకను కట్ చేసి మొండని వండుకుంటారు చూసారా? తల తీసేస్తాము, తోక తీసేస్తాము, ఏం వండుకుంటాం? మొండని వండుకుంటాం. చేపల కూర విషయంలో అది మంచిది.
వాక్యం విషయంలో ఏమి తీసేయకూడదు. ఆయన మాటకి కుడికి కానీ ఎడమ కానీ పోకూడదు. ఒక సున్న కానీ పొల్లు కానీ తీయకూడదు. యాజ్ ఇట్ ఈస్గా అర్థం చేసుకోవాలి. మన వాళ్ళు ఏం చేస్తారు, పై దాన్ని గాలి వదిలిపెట్టి కింద దాన్ని గాలి వదిలిపెట్టేసి నీవు అప్పిస్తావు కానీ అప్పు చేయమన్నావు ప్రభు, నాకెందుకు ప్రభు అప్పు అయింది. ఆవిడ పైనుంచి పేద మొట్టిగా దడేలనేసి ఒరే పైన చూడరా, పైన చదవరా, పైన ఏం చెప్పాను నేను నీకు ఇంతకి. ప్రభు పైవాడుగా ఉంటా అన్నావు కానీ కిందివాడుగా ఉండనని చెప్పావు కదా ప్రభు, తలగా ఉంటావు కానీ తోగ్గా ఉండవని చెప్పావు ప్రభు. మనోళ్ళు వేసే డ్రామాలు ఇవన్నీనే. నీ పిండి విసిగే తొట్టే గంప అసలు తక్కువ కాదన్నావు కదా ప్రభు. లోపలికి వచ్చేప్పుడు దీవినా, బయటకు వచ్చేప్పుడు దీవినా. ఎప్పుడు నా మాట విన్నప్పుడు, నా మాట మీద దాని ప్రకారం ప్రవర్తించినప్పుడు. ప్రవర్తించకపోతే అన్ని శాపాలే. నా మాట విన్నప్పుడు శత్రువు ఒక దారిలో వచ్చి నీ మీద పడి 7 దారిలో పారిపోతారు. నా మాట వినలేదనుకో నువ్వు, అప్పుడు నువ్వు 7 దారిలో పారిపోతావు వాళ్ళ దగ్గర నుంచి. ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. దీన్ని కండిషనల్ ప్రాఫెసీ అని పిలుస్తారు. ఎన్ని చెప్పారు ఇప్పుడు దాకా? మెస్సియానిక్ ప్రాఫెసీ, నెక్స్ట్ అపోకలిప్టిక్ ప్రాఫెసీ, హిస్టారికల్ ప్రాఫెసీ, కండిషనల్ ప్రాఫెసీ. ఇప్పుడు అన్కండిషనల్ ప్రాఫెసీ. దీనికి షరతు ఉండదు, కండిషన్ ఉండదు. ఇది మనం అవునన్నా కాదన్నా ఎటు తెచ్చినా సరే ఆయన ఒకసారి చెప్పాడంటే జరుగుతుంది. అదేంటి చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం, మొట్టమొదటి అన్కండిషనల్ ప్రాఫెసీ అది 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరం కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పాను. ఎవరిని గురించిది? భవిష్యత్తులో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి, ఆయన సిలువను గురించి చెప్పినటువంటి ప్రవచనం. అది నిన్ను తల మీద కొడతా, అది అన్న దగ్గర అతడు అని ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను తల మీద చెత్త కొడతా అంటే మరణాన్ని గెలుస్తాడు ఆయన, పునరుద్ధరణుడు అవుతాడు, సమాధిని గెలుస్తాడు ఆయన, పాపాన్ని గెలుస్తాడు ఆయన. నీవు అతన్ని మడి మీద కొడతావంటే నీవు సిలువ ఎక్కిస్తావు. ఇది మనతో సంబంధంలే, ఎవరు ఏమన్నా ఏం చేసినా మొత్తానికి జరగనే జరుగుతుంది అంతే. దీన్ని అన్కండిషనల్ ప్రాఫెసీ అంటారు. మనం ఏం చేయనక్కర్లేదు దీనికి. ఆయన ఇస్తా అన్నాడు, ఇచ్చి తీరుతాడు అంతే, ఎవరు ఏం చేసినా సరే. అది అన్కండిషనల్ ప్రాఫెసీ. ఇలాంటి బోల్డ్ అని ఉంటాయి బైబిల్లో. ఏలైనగా మన కుమారుడు అనుగ్రహించబడ్డాడు, అన్కండిషనల్ ప్రాఫెసీ. అది మెస్సియానిక్ ప్రాఫెసీస్ అన్నీ అన్కండిషనల్ ప్రాఫెసీసే. మెస్సియానిక్ ప్రాఫెసీస్ అన్నీ అన్కండిషనల్ ప్రాఫెసీలే. తర్వాత చూడండి, టైపోలాజికల్ ప్రాఫెసీస్ అంటారు. అంటే ఒక మోడల్ ఉంటుంది, ఆ మోడల్లో నుంచి ఇంకో విషయం అర్థం చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు బయటకు వచ్చారు, నిర్గమనం. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు నిర్గమనం. ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రాన్ని దాటి ఇటువైపు వాగ్దాన దేశానికి వచ్చారు. ఇది ఏ టైప్ అంటే ఏముంది ఇందులో అంటే, యేసు ప్రభులో మనం పాపంలో నుంచి పరిశుద్ధతలోనికి వచ్చాం, లేకపోతే మరణంలో నుంచి జీవంలోకి వచ్చాం, లేకపోతే నరకంలో నుంచి పరలోకానికి వచ్చాం, చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చాం. ఈ టైప్ ఉంది అందులో లోపల. లేదా పస్కా పండుగ ఉంది. యేసు ప్రభు పస్కా పశువు. పస్కా పశువు ఎలాగైతే జ్యేష్ఠుల్ని కాపాడిందో, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని మనం ఆపాదించుకుంటే, అందులో కడగబడితే మనం కూడా రక్షించబడతాం. ఈ టైప్ ఉంది అందులో. దీన్ని టైపోలాజికల్ ప్రాఫెసీ అంటారు. చాలా మట్టుకు దావీదు జీవితంలో జరిగినవన్నీ యేసు ప్రభు జీవితంలో జరుగుతుంటాయి. ఈ టైప్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కనపడుతూ ఉంటుంది. దీన్ని టైపోలాజికల్ ప్రాఫెసీ అంటారు. చాలామంది ఏమంటారంటే అదేంటంటే దావీదు గురించి చెప్పారు, యేసు ప్రభు గురించి ఎక్కడ చెప్పారంటే దీన్ని టైపోలాజికల్ ప్రాఫెసీ అంటారు. ఇక్కడ జరిగింది ఎగ్జాక్ట్గా అక్కడ జరుగుతాయి యాజ్ ఇట్ ఈస్గా. టైపోలాజికల్ ప్రాఫెసీ. ఇక ప్రాఫెటిక్ కాల్స్ అంటారు ఇంకో దాన్ని. అంటే పిలుపు, ప్రవచనం ద్వారా పిలవడం. దేవుడు ఇర్మియాని దేవుడు పిలిచాడు, నీవు తల్లి గర్భంలో పడకముందే నేను నిన్ను జనాలకి ప్రవక్తగా ఏర్పాటు చేస్తున్నాను అని అంటాడు. ఎవరి గురించి అది? ఇర్మియాని గురించి. ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకో, ప్రభువా ఇది నా గురించే మాట్లాడుతాను, నేను సేవకు రావాలంటే అంటే కుదరదు. దాన్ని ప్రాఫెటిక్ కాల్స్ అంటుంది. ఇర్మియాని పిలిచాడు, యెషయాని పిలిచాడు, లేకపోతే పౌలు మాట్లాడుతా గలతీ పత్రికలో, దాన్ని పట్టుకొని నన్ను కూడా పిలిచే ప్రభు అంటే కుదరదు. ప్రాఫెటిక్ కాల్స్ ఉన్నాయి. అది ఎవరిని పిలిచాడు అది మనకు తెలియాలి. తెలియకుండా దాన్ని మనం ఆపాదించేసుకొని నన్ను పిలుస్తున్నాడు అంటే కుదరదు.
ప్రాఫిటిక్ కాల్స్. ఇంకోటి ఏంటంటే సింబాలిక్ ప్రాఫెసీస్ అంటారు. సింబాలిక్, ఉదాహరణకి ఎండిన ఎముకల లోయ, ఎండిన ఎముకల లోయ. నిజంగా లోయ లేదు అక్కడ, నిజంగా ఎముకలు లేవు అక్కడ, నిజంగా ఎముకలు ఎండిపోలే అక్కడ. ఎవరి గురించి చెప్పబడింది? మన ఆశ విఫలమైంది, మన నిరీక్షణ అంతా అయిపోయింది, ఇక మనకు భవిష్యత్తు లేదు అనుకుంటున్నటువంటి ఇశ్రాయేలుని గురించి వాళ్ళు ఎలా పోల్చాడు? సింబాలిక్గా ఎముకలతో పోల్చాడు, లోయతో పోల్చాడు, సమాధులతో పోల్చాడు, సైన్యంతో పోల్చాడు. దీన్ని సింబాలిక్ ప్రాఫెసీ అని అంటారు. టైపోలాజికల్ ప్రాఫెసీ వేరు, సింబాలిక్ ప్రాఫెసీ వేరు. టైపోలాజికల్ ప్రాఫెసీ అంటే ఒక వ్యక్తి జీవితంలో నుంచి ఇంకొకటి ఏదో భవిష్యత్తు నెరవేరచ్చు. అక్కడ ఎగ్జాక్ట్గా చెప్పలేదే, చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వ్యక్తి లైఫ్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ కనబడవచ్చు. మీకు టైపోలాజికల్ చెప్తాను చూడండి. 22వ కీర్తన గ్రంథం 22వ కీర్తనలో చదువుతుంటే ఎగ్జాక్ట్గా యేసు ప్రభు కనపడతాడు చూడండి. అక్కడ రాసింది ఎవరు? ఈ కీర్తనని దావీదు కీర్తన రాసింది దావీదు. నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడనాడుతివి. దీన్ని మనం ఏం చదువుతాం కొత్త నిబంధనలో? ఏలి ఏలి లామా సబక్తాని అని అంటాం. అక్కడ ఈ మాట అన్నది ఎవరు? ఇంతకీ దావీదు. కానీ ఇది యేసు ప్రభులు నెరవేరిందంటాడు మత్తయి అక్కడ. అదేంటి దావీదు రాస్తే యేసు ప్రభు నెరవేరడం అనేది టైపోలాజికల్ ప్రాఫెసీ. మత్తయి గారికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇది యేసు ప్రభుని గురించి, యేసు ప్రభు ఇందులో ఉన్నాడు ఈ విధానంలో, దాని టైపోలాజికల్ ప్రాఫెసీ అన్నాం, మనం పెట్టుకున్న పేరు అది. కానీ రాసింది ఎవరు? దావీదు. దావీదు నిజంగా శ్రమలో ఉన్నాడు, సౌలు తరుముకుంటున్నాడు. నా దేవా నీవు నన్ను ఎలా విడనాడెత్తివి, నన్ను సంరక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేళ దూరంగా ఉన్నావు. నా దేవా పగలు నేను నీకు మొరపెట్టుచున్నాను, రాత్రి వేళ నువ్వు మౌనంగా ఉండట్లేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇవ్వకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రం మీద ఆసీనుడై ఉన్నావు. మా పితరులను ఎందుకు నమ్మిక ఉంచరి, వారిని ఎందుకు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించతివి అని ఇలా మొదలు పెడుతూ ఏమంటున్నాడు చూడండి. 12వ వచనం, వృషభములు అనేకములు నన్ను చుట్టుకుని ఉన్నవి, భాషాను దేశం బలమైన వృషభములను ఆవరించి ఉన్నవి, చీల్చుచును గర్జించుచు ఉండి సింహం వలె వారు నోలు తెరిచి ఉన్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి, నా హృదయం అంతరంగం మైన వలె కరిగి ఉన్నది, నా బలం ఎండిపోయి చెల్ల పెంకుల వలె ఆయను, నా నాలుగు నా దవడను అంటుకుని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి. ప్రేతల భూమి అంటే సమాధి. ఇలా దావీదు తనను గురించి ఎలాగైతే వర్ణించుకున్నాడో ఆయన పరిస్థితి ఎగ్జాక్ట్గా ఇదే పరిస్థితి యేసు ప్రభు విషయంలో నెరవేరింది. దాన్ని టైపోలాజికల్ ప్రాఫెసీ అంటారు. ఇంకా బాగా అర్థం కాడని చెప్తాను చూడండి. 2వ కీర్తన 12వ వచనం, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునడి లేని ఎడల ఆయన కోపించును. ఎవరి గురించిది? దావీదుని గురించి. దావీదు పట్టాభిషేకం పొందినప్పుడు దావీదును కొడుకుగాను దేవుని తండ్రిగాను వర్ణించి దేవుడు ఏర్పాటు చేసిన రాజుకు లోబడండి అని. కానీ మనం ఎక్కడ చదువుకుంటాం? యేసు ప్రభు విషయంలో చదువుకుంటాం. టైపోలాజికల్ ప్రాఫెసీ. తర్వాత చూడండి 3వ వచనం, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తుకుని విరోధంగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. భూరాజులు ఏం చేస్తున్నారు? యెహోవాకు ఆయన అభిషిక్తుడంటే ఆయన ఏర్పాటు చేసిన రాజు దావీదు గురించి. దావీదుకు వ్యతిరేకంగా తిరగబడుతున్నామంటే యెహోవాకు వ్యతిరేకంగా తిరగబడుతున్నారని అని మాట్లాడుతున్నాడు. దీన్ని మనం ఎక్కడ తీసుకుంటే అభిషిక్తుడు అంటే యేసు ప్రభుకు ఆపాదిస్తాం. టైపోలాజికల్ ప్రాఫెసీ. ఇలా ఒక వ్యక్తి జీవితం నుంచి యేసు ప్రభు రావచ్చు, ఒక వ్యక్తి జీవితం నుంచి ఇంకో సందర్భం రావచ్చు, ఒక సందర్భం ద్వారా ఇంకోటి రావచ్చు. దాన్ని టైపోలాజికల్ ప్రాఫెసీ అంటారు. మనం చదివేటప్పుడు ఇది ఏ రకమైన ప్రవచనం, ఇది కండిషనా, అన్కండిషనలా, అపోకలిప్టికా, హిస్టారికలా, మెస్సియానికా, లేకపోతే టైపోలాజికలా, లేకపోతే ప్రాఫిటికల్సా, సింబాలికా, ఇవి మనకు తెలియాలి. ఇకపోతే లోకల్ ప్రాఫెసీస్ అంటారు. లోకల్ ప్రాఫెసీ అంటే తూర్ను గురించి దేవుడు ఇలా చెప్తున్నాడని చాలా విషయాలు మాట్లాడు. తూర్ను గురించి అన్నీ ఎక్కడ నెరవేరుతాయి? తూర్ను గురించే, తూర్లోనే నెరవేరుతాయి. బబులోను గురించి మాట్లాడతాడు. హిస్టారికల్ ప్రాఫెసీస్ లోకల్ ఉంటాయి చాలా మట్టుకు. హిస్టారికల్ ప్రాఫెసీస్ లోకల్ ప్రాఫెసీస్ కూడా ఉంటాయి. కానీ అది వేరు ఇది వేరు. ఇప్పుడు అష్షూర్ గురించి చెప్తే అష్షూర్లోనే నెరవేరుతాయి అవి, బయట ఎక్కడ నెరవేరు. బబులోని చెప్తే బబులోన్లో నెరవేరుతాయి, ఇంకెక్కడ నెరవేరవు అవి. ఫిలిస్తీన్కి చెప్తే ఫిలిస్తీన్లో నెరవేరుతాయి అవి. లోకల్ ప్రాఫెసీ అంటారు. అందులో చాలా రాయొచ్చు, చాలా అధ్యాయాలు ఉండొచ్చు. వాటిలో ఏది కూడా మనం తీసుకోకూడదు, ఎందుకంటే అది లోకల్గా నెరవేరుతుంది ఆ రోజులోనే, ఆ ప్రాంతంలోనే. లోకల్ ప్రాఫెసీ.
తర్వాత యూనివర్సల్ ప్రాఫెసీ. యూనివర్సల్ ప్రాఫెసీ అంటే మొత్తం ప్రపంచానికి సంబంధించినటువంటి ప్రవచనం. ఉదాహరణకి, మీ అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు ఆయన. ఎక్కడ చెప్పాడు? యోవేల్ గ్రంథంలో చెప్పాడు. కానీ ఈరోజు నా మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మీ మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ప్రపంచంలో ఎవరు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. చెప్పింది ఎక్కడ? ఇజ్రాయేల్లో చెప్పాడు, యోవేల్ ద్వారా చెప్పాడు. కానీ మొత్తం అందరికీ అన్వయించబడుతుంది. ఇది యూనివర్సల్ ప్రాఫెసీ. ఇప్పటివరకు ఎన్ని ప్రవచనాలు చెప్పాను? 10 చెప్పాను. నంబర్ 1 మెస్సియానిక్ ప్రాఫెసీ, అంటే యేసు ప్రభువుని గురించి. నంబర్ 2 అపోకలిప్టిక్ ప్రాఫెసీ, అంటే ఏదో వస్తువులు, పోలికలు, వింత వింత ఏదో ఉంటాయి, దాని వెనకాల వాస్తవంగా దాన్ని తీసుకోకూడదు, దాని వెనకాల భావం ఉంటుంది. ప్రకటన గ్రంథం అంతా అపోకలిప్టిక్ లిటరేచరే. అందుకే చాలామంది అపార్థం చేసుకుంటారు, తెలియక యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటారు, అపార్థం అవుతుంది. కాదు, దాని వెనకాల భావం ఉంటుంది. నంబర్ 3 హిస్టారికల్ ప్రాఫెసీ, చరిత్రకు సంబంధించినవి, అది మనం అన్వయించుకోకూడదు. తర్వాత కండిషనల్ ప్రాఫెసీ, అన్కండిషనల్ ప్రాఫెసీ, టైపోలాజికల్ ప్రాఫెసీ, నెక్స్ట్ ప్రాఫిటిక్ కాల్స్, సింబాలిక్ ప్రాఫెసీ, లోకల్ ప్రాఫెసీ, యూనివర్సల్ ప్రాఫెసీ. ఇప్పటి వరకు 10 రకాల ప్రవచనాలు చెప్పాను. బైబిల్ మొత్తం అంతా చదువుతున్నప్పుడు ఈ 10లో ఏదో ఒక దాంట్లో పడుతూ ఉంటుంది. అది ఇంకోసారి బైబిల్ చదువుతున్నప్పుడు ఏం చేస్తారు? గుడ్డిగా చదవకండి. ఇది ఏ రకమైన ప్రవచనం, ఎక్కడ పడుతుంది ఇది మనసులో పెట్టుకొని మీరు చదివితే కనుక అతి తక్కువ కాలంలోనే నాలాగే మొత్తం క్రైస్తవుని శత్రువులుగా మారచ్చు మీరు. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. నిజం. ఇవి మనసులో పెట్టుకుని మీరు చదివితే అతి తక్కువ కాలంలో మీరు కూడా క్రైస్తవ అందరి చేత చేవాట్లు తినచ్చు, అందరి చేత ఏమంటారు కేసులు పెట్టించుకోవచ్చు. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. ఓకే, నా బాటలు మీరు నడవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నేను ఒక ఆయన ఫోన్ చేసి అడిగాడు, అన్న నేను బైబిల్ కాలేజీలో చేరాలనుకున్నాడు. ఏ బైబిల్ కాలేజీ మంచిదన్నా? మన ఛానల్లోకి వెళ్ళి మొత్తం వీడియోలన్నీ చూసేసి ఇంత మించి బైబిల్ కాలేజీ లేదని చెప్పాను. అంతే కదా? ఈ మాట వెనక ఏమనుకుంటారు అంటే, నీ ఛానల్ బైబిల్ కాలేజా? బైబిల్ కాలేజీకి మించింది. 100 బైబిల్ కాలేజీలు పక్కన పెడితే ఎంతో, మన ఛానల్ చూస్తే అంత. ఎందుకంటే అంత ఎసెన్స్ ఉంటుంది ఒక్కో దాంట్లో. బైబిల్ కాలేజీలో ఒక బైబిల్ కాలేజీకి వెళ్ళామనుకో, వాడి థియాలజీ నేర్పిస్తాడు. ఇంకో దానికి వెళ్తే వాడి థియాలజీ నేర్పిస్తాడు. ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకో థియాలజీ నేర్పిస్తాడు. ఇక్కడ ఏం చేస్తామంటే మొత్తం అన్నింటినీ ఒక దగ్గర పెట్టేసి వాస్తవం ఏంటో బయట తీసి సారాన్ని ఎసెన్స్ ఇస్తాం. మహా అంటే 5 సంవత్సరాలు ఒక్క బైబిల్ కాలేజ్ చదవచ్చు, లేదా 2 చదవచ్చు. మన ఛానల్ ఫాలో అయితే మొత్తం బైబిల్ కాలేజీలని వడబోసినట్టు లెక్క. మీకు అర్థమైందా? కషాయం తెలుసా మీకు? కషాయం, మిరియాలు, అల్లము, లవంగము, తులసాకులు ఏంటేంటో వేసి బాగా కాచి దాన్ని వడగట్టి ఇంత గ్లాసులో ఇస్తారు. చెత్తంతా తినాల్సిన కర్ర ఎసెన్స్ తాగితే సరిపోతుంది, తగ్గుతుంది. మన ఛానల్లో ఉన్న ప్రతి వీడియో ఎసెన్స్, అది థియాలజీ ఎసెన్స్. అది ఉదయం నుంచి ఇంతవరకు మాట్లాడుతున్నాను, మీకు సులభంగా అర్థమైంది కదా, అతి సులభంగా అర్థమైంది కదా. కానీ మీరు బైబిల్ కాలేజీకి వెళ్ళి ఏజ్కేల్ గ్రంథం 40 నుంచి 48 అడగండి, మీకు తల బొప్పి కడుతుంది, కానీ విషయం అర్థం కాదు. అటు తిప్పి ఇటు తిప్పి ఇంతకేం చెప్పాడంటే ఏమన్నా అంటే మొత్తానికి అయిపోయింది, ఏం తెలీదు. కానీ ఒక ప్రసంగం మంది తింటే ఏమవుతుందంటే, ఇంతేనా మరలా ఏ దర్శనాలు, ఏ కళలు, ఏ అనుభవాలు లేవు. బైబిల్లో ఉన్న దాన్నే మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాను. ఏం చెప్పాను నేను ఇంతవరకు? బైబిల్ చదివేటప్పుడు ఈ 10 విషయాలు మనసులో పెట్టుకొని ఇది ఏ రకమైంది, ఎంతవరకు అన్వయించబడుతుంది అనే స్పృహతో చదవాలి. అలా చదివినప్పుడు ఏం జరుగుతుందంటే, నిజమైన సువార్త ఎలా ప్రకటించాలో, నిజంగా ప్రభువైన యేసుక్రీస్తుని ఎలా ప్రకటించాలో మనకు అర్థమవుతుంది. అలా యేసు ప్రభు తెలియని వాళ్ళకి సత్యాన్ని చెప్పిన వాళ్ళం అవుతాం, క్రైస్తవ్యానికి శత్రువులు అవుతాం. అయినా పర్లేదు, దేవునికి మనం ఎప్పుడు మిత్రులు కానీ స్నేహితులు కానీ ఉంటాం. బైబిల్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు నేను చదివి వినిపిస్తాను. ఇది చదివిన తర్వాత ఇది ఏ రకమైన ప్రవచనం అని అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. ఓకే, 43వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 1వ వచనం నుంచి. తరువాత అతడు తూర్పు తట్టు చూసి గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా, ఇశ్రాయేలుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనపడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినపడెను.
ఆయన ప్రకాశం చేత భూమి ప్రజ్వరిల్లిన, అంటే దేవుని దర్శనాన్ని గురించి చెప్తున్నాడు. దేవుని దర్శనం కనపడింది. ఎందుకు కనపడింది? మందిరం అయిపోయింది కదా, దర్శనంలో మందిరం అయిపోయింది. మందిరం అయిపోయిన తర్వాత ఏం రావాలి? దేవుని ప్రభావం రావాలి. నాకు కనబడు దర్శనము పట్టణము నాశనము చేయుటకై నేను రాగా నాకు కనబడిన దర్శనం వలె ఉండెను. 8 నుంచి 8, 9, 10, 11 అధ్యాయాల్లో దేవుని మందిరాన్ని విడిచిపెట్టిపోయినప్పుడు దర్శనం వచ్చింది, యెహోవా ప్రభావ దర్శనం. అలా ఉంది, ఇప్పుడు కనబడింది. అంటే అర్థం ఏంటి? మరలా దేవుని ప్రభావం వస్తుంది అని అర్థం. వెళ్ళిపోయినప్పుడు కనబడిన దర్శనం మరలా ఇప్పుడు కనబడింది అంటే మరలా ఇప్పుడు వస్తుంది దేవుని ప్రభావం అని అర్థం. మరొకసారి చదివినిపిస్తా చూడండి. నాకు కనబడు దర్శనము పట్టణమును నాశనము చేయుటకై నేను రాగా నాకు కనబడిన దర్శనం వలె ఉండెను. మరియు కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనం వంటి దర్శనం నాకు కనబడగా నేను సాగిలపడితేనే. 3 ఒకటే కదా, వెళ్ళిపోతున్నప్పుడు అదే దర్శనం, కెబారు నది దగ్గర అదే దర్శనం, ఇప్పుడు వచ్చినప్పుడు అదే దర్శనం, కాబట్టి నేను సాగిలపడ్డాను అని అంటున్నాడు. 5వ వచనం, 4వ వచనం, తూర్పు తట్టు చూసు గుమ్మము మార్గమున యెహోవా తేజో మహిమ మందిరంలోనికి ప్రవేశించను. ఎలా వెళ్ళింది అటు లోపలికి? తూర్పు గుమ్మంలో నుంచి యెహోవా తేజో మహిమ లోపలికి వెళ్ళింది. 5వ వచనం, ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణంలోనికి తీసుకుని రాగా యెహోవా తేజో మహిమతో మందిరం నిండెను. మందిరంలో నుండి ఒకడు నాతో మాట్లాడినట్టు నాకు శబ్దం వినబడిను. అప్పుడు నా యొద్ద నిలిచిన వాడు నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము. లోపల నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, నరపుత్రుడా ఇది నా గద్దె స్థలము, అంటే నేనుండే స్థలం ఇదే. ఎందుకని? నేను కట్టించిన ఆలయం ఇది, నేను ఉంటాను ఇక్కడ మీ మధ్య నివాసం ఉండడానికి. ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఇక్కడ నేను ఇశ్రాయేలుల మధ్య నిత్యమును నివసించతను. వారు ఇకను జారత్వము చేసి, అంటే విగ్రహారాధన చేసి, వ్యభిచారం అంటే విగ్రహారాధన. ఇక్కడ వారు జారత్వము చేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలములను కట్టి, అంటే రాజుల పేరిట బలిపీఠాలు కట్టించి రాజులను ఆరాధించడం, రాజులను పూజించడం కట్టి, తామైనను తమ పితరులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచక ఉందరు. నాకును వారికి మధ్య గోడ మాత్రం ఉంచి నా గడప దగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి, తాము చేసిన హేయక్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దోషణ కలుగుటకై వారు హేతువులైన కనుక నేను కోపావేశున్నై వారిని నాశనం చేస్తుంది. ఇది గత చరిత్ర, గతంలో మందిరాన్ని గూర్చి. వారు జారతో మాని తమ రాజుల కళేబరమును నా ఎదురు నుండి దూరములకు తీసుకుని పోయిన ఎడల వారి మధ్యను నేను ఎల్లప్పుడూ నివసింతును. ఇప్పుడు ఈ 2వ మందిరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. వారు జారతో మాని, విగ్రహారాధనంతా మానేసి తమ రాజుల కళేబరములను నా ఎదురు నుండి దూరమునకు తీసుకుని పోయిన ఎడల వారి మధ్య నేను ఎల్లప్పుడూ నివసిస్తాను. ఏ ప్రాఫెసీ ఇది? కండిషనల్ ప్రాఫెసీ. ఇప్పుడు ఈ మందిరం కట్టబడాలంటే ఏం చేయాలా? వీళ్ళు విగ్రహారాధన మానేయాలా, పాపాలు మానేయాలా, దేవుడు వద్దంతా మానేయాలా. మానేస్తే కొలతలు కూడా ముందే ఇచ్చేస్తాడు, యాజ్ ఇట్ ఇస్ దించేస్తాడు. కొనసాగిస్తే ఇలా చింపి పడేస్తాడు ఆ కొలతలన్నింటినీ. ఇప్పుడు దేవుడు మాట నిరర్థకమైందా? కాలేదా? యెహోవా దేవుడు మాట సున్న కానీ పొల్లు కానీ పోదు అనేది ఇక్కడ పెట్టొచ్చా అంటున్నా? పెట్టకూడదు. ఎందుకని? కండిషనల్ ప్రాఫెసీ అంటే ఆయన ఒక షరతు పెడతాడు, కండిషన్ పెడతాడు. దానికి ఒబే అయితే ఏం చేస్తానో చెబుతాడు, ఒబే కాకపోతే ఏం చేస్తానో కూడా చెప్తాడు. ఇక్కడ చూడండి, వారు జారత్వమును మాని తమ రాజుల కళేబరములను నా ఎదురు నుండి దూరమునకు తీసుకొని పోయిన ఎడల వారి మధ్య నేను ఎల్లప్పుడూ నివసిస్తాను. తీసుకుని పోతే, ఇప్పుడు తీసుకుని పోకపోతే నేను వారి మధ్య నివాసం చేయను. వారి మధ్య నివాసం చేయనంటే దాని అర్థం ఏంటి? నా మందిరాన్ని కట్టించను. నా మందిరాన్ని కట్టించనంటే ఈ కొలతలన్నీ ఏంటి? నేను ఇద్దామనుకున్న కొలతలు ఇవి. భవిష్యత్తు అంతా ఏడవండి ఈ కొలతలను చూసి. ఇలాంటి మందిరం ఇస్తా అన్నాడు, కానీ మేమే పోగొట్టుకున్నాం. అంతేనా? కండిషనల్ ప్రాఫెసీ. ఇప్పుడు చెప్పండి, మన మహామేధావులందరూ కలిసి యెరూషలేములో 3వ దేవాలయం కడతాడు దేవుడు, యేసు ప్రభు వచ్చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. ఎంత సులభంగా ఉంది కదా బైబిల్. చాలా సులభంగా, చాలా సరళంగా ఉంటే దీన్ని అదే అంటుంటారు చూస్తారా, టీ కప్పులో తుఫాన్ అని అంటూ ఉంటారు.
సైక్లోన్ ఇన్ ద టీ కప్ అని, టీ కప్పులో సునామీ వచ్చినట్టు ఏముండదు అక్కడ. సునామీ సృష్టిస్తారు, తుఫాన్ సృష్టిస్తారు, ఏదో అయిపోయింది, ఏదో వచ్చేసింది. ఇక్కడే చదవాలి. ఈ మందిరాన్ని కట్టిద్దామన్న దేవుని ప్రణాళిక, కొలతలు ఇచ్చాడు, చూపించి అన్నీ చేశాడు. చెప్పిన తర్వాత ఇంకో మాట చెప్పాడు, ఏమని? పాత మందిరం కూలిపోవడానికి ఏ జారత్వం అయితే కారణమైందో దాన్ని మీరు మానితే కొత్త మందిరాన్ని కట్టిస్తాను, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పాడు. మేము మానవులే ప్రభు అంటే, నేను కూడా కట్టినలే అంటాడు ఆయన. ఇప్పుడు శాస్త్రులు పరిచయాలు వచ్చారు యేసు దగ్గరికి, వచ్చేమన్నారు? నీవు ఏ అధికారం వల్ల నీ కార్యాలు చేస్తున్నావో చెప్పు అన్నారు. యేసు ఏమన్నాడు? నేను ఒకటి అడుగుతాను చెప్పండి అన్నాడు. సరే అడుగు. యోహాను ఇస్తున్న బాప్తిసం పరలోకం నుంచి కలిగిందా, భూమి మీద నుంచి కలిగిందా? అలా పరలోకం నుంచి అంటే మీరెందుకు తీసుకోలేదు అని అడుగుతారు. భూమి మీద నుంచి అంటే వీళ్ళు రాళ్ళతో కొడతారు తీసుకున్న వాళ్ళు. ఎందుకు వచ్చిన కర్మ అని, మా తెలియదు. యేసు అన్నాడు, నేను కూడా చెప్పను. సరిపోయిందా? కండిషన్ అంటారు దీన్ని. మీరు చెప్పండి, మేము చెప్పం, నేను కూడా చెప్పను. తెలీదని కాదు, ఆయన చెప్పలేడని కాదు, ఆ చెప్పేదాని మీద ఏది ఇచ్చేది ఆధారపడి ఉంటుంది. అది పరలోకం నుంచి కలిగింది అన్నాడు అనుకో, అప్పుడు ఆ పరలోకం నుంచి కలిగినటువంటి బాప్తిసం ఇచ్చే యోహాను తనంతా తాను ఇవ్వలేదు, పరలోకం నుంచి కలిగింది. బాప్తిసం ఇచ్చే యోహాను చెప్తున్నాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు చెప్తున్నాడు. మరి నేను ఏ అధికారం కావాలి నాకు? నేనే అధికారిని, నేనే యోహాను పంపించింది అని చెప్పాలి ఈయన. కానీ వాళ్ళు ఏమన్నారు, ఇంతెందుకు మాకు తెలియదు, సరే నేను కూడా చెప్పను. కండిషనల్ ప్రాపర్టీ అంటే ఒక షరతు ఉంటుంది, ఆ షరతు మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు పాస్టర్లకి ఏ కండిషన్లు ఏమి అనవసరం, బైబిల్లో ఉంది, తీసుకొని అన్వయించుకోవడం, అందరి మీద రుద్దడం, పొలవడం, అంతే. తప్పు. చూడండి, జెఫన్యా గ్రంథం, హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయము, హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్తకు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? దేవుడు ఆ మందిరాన్ని కట్టిస్తాన్నాడు కదా, ఆ మందిరాన్ని గురించి కట్టండి అంటే మనలో ఏం చేశారు? పునాదీసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి ఇల్లు కట్టుకుంటున్నారంట. సరంబి వేసిన ఇల్లు, మంచి మంచి రంగురంగులతో డిజైన్ చేసుకుని ఇల్లు కట్టించుకుంటున్నారంట. అదేంట్రా మీరు ఇల్లు కట్టించుకున్నారు, దేవుడికి ఒక ఇల్లు ఉంది కదా, దాని పరిస్థితి ఏంటంటే దానికి ఇంకా టైం రాలేదులే. మరి నీకు టైం వచ్చిందా? దేవుడు అడుగుతున్నాడు. చూడండి, యెహోవా ఆలయం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్ళలో నివసించుటకు ఇది సమయమా? ఇలాంటి వాళ్ళకి మందిరం అవసరమా? ఆ రోజు దేవుడు ఇంత బ్రహ్మాండమైన మందిరం చూపెడితే, చుట్టుపక్కల రాజులందరూ వ్యతిరేకంగా తిరగబడితే, రాజులు తిరగబడితే యెహోవా చూపించిన ఆలయం ఆగుతుందా? ఆగదు కదా. దేవుని మాట కంటే వీళ్ళు గొప్ప వాళ్ళ కాదు కదా. చరిత్ర మార్చే దేవుడు కదా, ప్రపంచాన్ని మార్చే దేవుడు కదా. ఆయన మాట సెలవిస్తే ఆకాశాలు కలిగాయి కదా. ఆ దేవుడు ఇంత దర్శనానికి కొలతలతో సహా ఇస్తే దీన్ని ఆపగలిగిన వాడెవడు? పదండా చర్చ మందిరం కడదాం అనాల్సింది పోగొట్టి వాళ్ళు ఒక మాట అంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి ఇల్లు కట్టుకుంటున్నారు. ఇది ఇంకా టైం రాలేదని. అప్పుడు అన్నాడు అగ్గయ్య, మరి యెహోవా ఆలయం కట్టడానికి టైం లేదు, కానీ మీరు సరంబి వేసిన ఇళ్ళలో నివసించడానికి ఇది సమయమా? మీరు వచ్చింది మీ ఇల్లు కట్టుకోవడానికా, దేవుని ఆలయం కట్టడానికా? ఆ రోజు కోరెషు దండోర వేయించింది యెహోవా ఆలయం కట్టడానికి కదా, కోరెషు బహుమానులు ఇచ్చింది యెహోవా ఆలయం కట్టడానికి కదా. దాన్ని పక్కన పెట్టి మీ ఇల్లు కట్టుకుంటున్నారే అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వీళ్ళకి ఈ కొలతతో కూడుకున్నటువంటి దేవాలయం దేవుడు ఇస్తాడా? ఇవ్వడు కదా. చూడండి 5వ వచనం, కాబట్టి సైన్యములకు అధిపతిని యెహోవా సెలవిస్తున్నదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండిను. మీరు భోజనం చేయుచునను ఆకలి తీరక ఉన్నది, పానం చేయుచునను దాహం తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనుచునను చలి ఆగుకున్నది, పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకునేను జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. మనం ఏం చదువుకున్నాం అక్కడ 43లో, మీరు జాగ్రత్తని మానితే, మీరు ముందు చేసిన వ్యక్తులు చెడు ప్రవర్తన మానితే అప్పుడు నేను మీ మధ్య నివాసం చేస్తాను. మన వాళ్ళు ఏం చేశారు? యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ చేస్తారు. ఏమని?
వాళ్ళ పితరులు ఏం చేశారో దాన్ని యాజ్ ఇట్గా దింపేశారు. మరలా అదే ప్రవర్తన, అదే నిర్లక్ష్యం, అదే పాపం, అదే అవిధేయత. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి మందిరం కట్టిస్తాడా? కట్టించడం నేను చెప్తున్నానా లేఖనం చెప్తుందా? లేఖనం చెప్తుంది. ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తున్నారు? 3వ మందిరం కట్టబడతా అంటే యెరూషలేములో వీళ్ళు వెళ్ళి రిబ్బన్ కటింగ్ చేస్తారు. బైబిల్ తెలీదు. మీకు తమాషా చెప్తాను. ఈ మధ్య కాదు, ఎక్కడైనా సరే పాత మందిరాన్ని పడగొట్టి కొత్త మందిరాన్ని కడుతున్నారు అనుకో, దాని మీద ఒక బ్యానర్ మీద ఒక పెద్ద వాక్యం రాస్తారు. ఏ వాక్యమో తెలుసా? పాత మందిరాన్ని పడగొట్టి కొత్త మందిరాన్ని కడుతున్నారు అనుకో, బ్యానర్ మీద ఆ చర్చి మీద ఒక పెద్ద వాక్యం రాస్తారు. హోసన్న మినిస్ట్రీలో ఎక్కువ కనపడుతుంది మీకు. ఏ వాక్యమో తెలుసా? హగ్గై గ్రంథం. అదే హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. మేము కూడా చూసామన్నాం అంటారు చూడండి. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడు. చూసారు ఎప్పుడైనా? కొత్తగా బిల్డింగ్ కడుతుంటే రాస్తారు. అంటే ఈ కడవరి మందిరం యొక్క మహిమ మొదటి దానికంటే మించిపోతుంది. నిజంగా అదే ఆయన ఇచ్చింది. సొలొమోను మందిరం కంటే పెద్ద మందిరాన్ని ఇచ్చాడు. కానీ మన వాళ్ళు వద్దనుకున్నారు. ఎక్కడ రాస్తారు దీన్ని? మన చర్చిల మీద రాసుకుంటారు. దీన్ని తీసుకొచ్చి చెప్పండి, ఇది రాసుకోవచ్చా? దీన్ని రాసుకోవచ్చా? బ్యానర్ దొరికిందని తెలుగు టైపింగ్ అలా సునాయాసంగా కొడుతున్నాడని ఏదంటే అది టైపింగ్కి ఇవ్వకూడదు, ఏదంటే అది రాయకూడదు. మొదటి మందిరం అంటే సొలొమోను మందిరం, కడవటి మందిరం అంటే యెహెజ్కేలుకు చూపించినటువంటి మందిరం. అది చాలా బ్రహ్మాండమైంది. ఇది 90 అడుగులు పొడవు ఉంటే అది 850 అడుగులు పొడవు ఉంది. అంత బ్రహ్మాండమైంది. మనం తీసుకొచ్చి దేనికి పెడతాం? అగ్గిపెట్టి సైజులో ఒక చర్చి కట్టుకొని దాని మీద రాస్తాం. దీన్ని తీసుకొచ్చి వచనాలని మిస్యూజ్ చేయకూడదు, అపార్థం చేయకూడదు. దీన్ని లోకల్ ప్రాఫెసీ అని పిలుస్తారు. ఇది లోకల్గా నెరవేరుతుంది. యూనివర్సల్ ప్రాఫెసీ కాదు, ఇది లోకల్ ప్రాఫెసీ లేదా హిస్టారికల్ ప్రాఫెసీ. అంతే తప్ప మొత్తం అందరికీ తీసుకోం. ఇకపోతే కండిషనల్ ప్రాఫెసీ. ఈ 3 నెరవేరుతాయి దాని విషయంలో. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడ మంచిగా ఉంటే దాన్ని పట్టుకొచ్చుకోవడం, మనకు రాసుకోవడం. బైబిల్లో ఉన్న వచనాన్ని ఒక్కదాన్ని బయటికి లాగుతున్నామంటే చాలా ప్రమాదం. జాగ్రత్త. దాని చుట్టూ ఎన్ని లింకులు ఉన్నాయో అన్ని లింకులను గుర్తుపట్టి తీయాలి. పొరపాటును మిస్ అయిందా మనం వాక్యాన్ని వక్రీకరించిన వాళ్ళు అవుతాం. మన స్వార్థం కోసం తిప్పుకున్న వాళ్ళు అవుతాం. అది ఏ రకమైన ప్రవచనం? ఇంతవరకు ప్రవచనాలే చెప్పాను. ఇక ఆశీర్వాదాలు, దీవెనలు కూడా ఉన్నాయి. అవి కూడా ఎంతవరకు అన్వయించబడతాయి కూడా ఉన్నాయి. మరలా మెడికల్ స్టోర్లో ట్యాబ్లెట్నైనా నిర్లక్ష్యంగా వేసుకోవచ్చేమో, కానీ బైబిల్లో ఉన్న వచనాన్ని పొర్రపాటును కూడా తెలియకుండా వాడకూడదు. ఇంతవరకు నేను ప్రసంగం చేశాను. ఎన్ని పుస్తకాలు చదివి ఉంటాను? ఉత్తినే చెప్తాను అనుకున్నారు ఏంది? అబ్బో, జానపాలనికి మామూలు నాలెడ్జ్ లేదు. కాదు, ఈ వారమంతా తలకిందులుగా తపస్సు అంటే మళ్ళీ అపార్థం చేస్తున్నాను. ఈ వారమంతా ఏంటి అసలు దీని అర్థం ఏంటి? మొత్తం కలియబెట్టి దాన్ని నేను అర్థం చేసుకునే దానికి చాలా సమయం పడితే దాన్ని మీకు అర్థమయ్యేటట్టుగా మరలా ఎలా తీసుకొచ్చి చెప్పాలో ఇంత కసరత్తు జరిగితే ఇది వచ్చింది. నాకు కొంతమంది ఫోన్ చేసి అడుగుతారు, అన్న బైబిల్కి సంబంధించిన కొన్ని పుస్తకాల పేర్లు చెప్పండి అన్న అంటారు. ఏదైనా ఒక పుస్తకం పేరు చెప్పారనుకో, చెప్పగానే అక్కడికి వెళ్ళి వెతుకుతారు. మొత్తం అంతా కనబడుతుంది. కనబడకపోతే నన్ను అడుగుతారు, ఏమనంటే అన్న దొరకలేదు. ఎక్కడ వెతికారు అంటే పలానా దగ్గర. విషయం ఏంటంటే తెలుగులో వెతుకుంటారు దాన్ని. ఎక్కడ వెతుకుంటారు? నేను చెప్పింది ఇంగ్లీష్ పుస్తకం, వాళ్ళు వెతికింది ఎక్కడ? తెలుగులో. దొరుకుతుందా? ఎందుకని అక్కడ వెతికారంటే అన్న నాకు తెలుగు తప్ప ఇంగ్లీష్ రాదంట. నేను చెప్తాను, తెలుగులో రీసెర్చ్ చేసిన లేరు. ఒకవేళ తెలుగులో పుస్తకాలు ఉన్నట్టే ఇంగ్లీష్ నుంచి తర్జుమా చేసిన పుస్తకాలే తప్ప యాజ్ ఇట్ ఈస్గా తెలుగులో ఎవరు అంత తర్జుమా చేసిన లేరు. మన తెలుగు రాష్ట్రంలో బట్టి దరిద్రం ఏంటంటే దశమ భాగం మీద చస్తున్నారు తప్ప బైబిల్లో పరిశోధన చేయాలనేటువంటి స్పృహ ఎవరికి లేదు. ఇక్కడ ఆ ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పరిశోధన చేస్తున్నారు అక్కడ. ఇక్కడేంటి దశమ భాగాల కోసం కొట్టుకొని వస్తున్నాం. పరిశోధన చేసేదానికి ఎక్కడున్న టైం మనకు లేదు. పైసలు సంపాదించడానికి ఉన్న
లేఖనాలు పరిశోధించాలనేది లేదు మనకి ఇక్కడ. కాబట్టి తెలుగులో లేవు పుస్తకాలు. ఏంటన్నా తెలుగులో లేవా? లేవు, ఉండవు తెలుగులో. తెలుగులో ఏముంటాయి? యేసుతో 3 రాత్రులు టైటిల్ పుస్తకం పేరు. దాన్ని చూసి నోరెళ్ళు పెట్టాను, ఏం చేశారు 3 రాత్రులు ఏంటని. యేసుతో 3 రాత్రులు, యేసన్న జీవిత చరిత్ర, దేవదాసయ్య గారి జీవిత చరిత్ర. ఈ అవసరం మనకి చాలా అవసరం కదా. వీళ్ళ గురించి మనకు అర్జెంటుగా తెలియాలి. తెలియకపోతే అసలు బైబిల్ అపార్థం అయిపోతుంది కదా. మరలా హతసాక్షుల పుస్తకం కానీ, యాత్రిక ప్రయాణం, ఎవడు కొండ బూజు పట్టిపోతాయి. కొనేది ఏంటి? స్తోత్ర బలి పుస్తకం పేరు. 1000 స్తోత్రాలంట. యేసు సహస్రనామాలంట. అదే విష్ణు సహస్రనామాలు కదా. ఏ సహస్రనామాలు ఏంటి? కాపీ, సరుకు లేక. నేనేం చెప్తున్నాను ఇంతకీ? చదువు లేకపోతే వాక్యాన్ని వక్రీకరిస్తాం. ఇప్పటివరకు మీరేం విన్నారు? యెహెజ్కేలు గ్రంథం 40, 41, 42, 43 అర్ధభాగం వరకు విన్నారు మీరు. ఈ లేఖన భాగాలను తీసుకుని వెళ్ళి టాప్ మోస్ట్ ప్రీచర్ ఉన్నాడు మన తెలుగు రాష్ట్రాల్లో అంటే వాడికి ఇచ్చి ఎదురు కూర్చోరన్నా ఎక్స్ప్లెయిన్ చేయండి కాస్తానంటే, ఈ ఎక్స్ప్లెనేషన్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తే నేను మానేస్తాను పరిచర్య. రాదు. ఇది నేను గర్వంతోనో అహంకారంతోనో చెప్పట్లే, బాధతో చెప్తున్నా. బైబిల్ని చదివేటప్పుడు జ్ఞానం కావాలి, పరిశోధన కావాలి. నా ఆలోచనలు బైబిల్లో పెట్టకూడదు. బైబిల్లో ఉన్న దాన్ని బట్టి నా ఆలోచన మారాలి. నేనేదో అనుకుని దీంట్లో చొప్పించకూడదు దాన్ని. ఇందులో ఉన్నదాన్ని బట్టి నా ఐడియాలజీ మారాలి. ఈరోజు పరిస్థితి ఏమైందంటే ఎవరెవరి డినామినేషన్ని, వాళ్ళ సంస్థల్ని సపోర్ట్ చేయడానికి దీన్ని వాడుకుంటున్నారు తప్ప ఇది ఏం చెబుతుందన్నది విస్మరించారంతా. మన కరుణాకర్ అడిగాడు ఈ క్వశ్చన్ని. ఇదే క్వశ్చన్ నన్ను కాకుండా ఇంకెవరినైనా అడుగుంటే 2 చేతులు ఎత్తే వాళ్ళు అయిపోయాడు. నేను చెప్పాను దాన్ని కండిషనల్ ప్రాఫెసీ అంటారు. ఎక్కడ చూపించన్నాడు. మీరు చూసారు డిబేటు? అప్పుడు నేను ఎక్కడికి వచ్చాను? ద్వితీయోపదేశకాండానికి వచ్చి, క్షమించండి, దినవృత్తాంత గ్రంథంలోకి వచ్చి, దినవృత్తాంత గ్రంథంలో సొలొమోను మందిరం ఏదైతే ప్రతిష్ఠ చేస్తున్నాడో ఆ సందర్భంలో చేసినటువంటి ప్రార్థన ఉంది కదా, అక్కడి నుంచి ఇఫ్ అనే కండిషన్ పట్టుకొచ్చుకొని ఇది కండిషన్ ఆఫ్ ప్రాఫెసీ. ఇఫ్ అనేది నెరవేరినప్పుడు ఒకలాగా ఉంటుంది, ఇఫ్ నాట్ ఉంటే ఒకలాగా ఉంటుందని అక్కడ నేను ప్రూవ్ చేశాను. చాలామంది నాకు కాల్ చేశాను, అన్న మీరు దానికి ఏం సమాధానం చెప్తారు, మేము టెన్షన్తో ఉడికిపోయామన్నా, అల్లాడిపోయామన్నా, కండిషనల్ ప్రాఫెసీ అన్నాడు, ఎక్కడి నుంచి తీసుకొస్తాడని. అక్కడి నుంచి పట్టుకొచ్చిన తర్వాత షాక్ అయ్యారంత. అంటే ఇంత ఉందా ఇక్కడ అని. ఆ రోజు చాలామంది నేను డిబేట్కి వెళ్ళేటప్పుడు అనుకున్నారు, ఉత్తినే బైబిల్ పట్టుకొని పోతున్నాడు, వాళ్ళ గ్రంథాలు ప్రశ్నించకపోతే డిబేట్ ఎలా గెలుస్తారన్నట్టుగా అనుకున్నారు. అంటే మిగతా వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే బైబిల్లో ఏమీ లేదన్నట్టుగా, వాళ్ళ గ్రంథాలు ప్రశ్నించాలన్నట్టుగా. నాదేంటంటే బైబిల్లో అంతా ఉంది, అది అర్థం చేసుకునే కోణం అర్థం కావట్లేదు జనాలకి అని వెళ్ళాను. ఎంతమంది ఫోన్ చేశారంటే డిబేట్కి ముందు ఫోన్ చేసి, తమ్ముడు ఒకసారి ఆలోచించు, తప్పు చేస్తున్నావు ఆలోచించు, అక్కడ వెళ్ళిన తర్వాత అది నీకు కాదు అవమానం, మా అందరికి అవమానం అని చాలా సలహాలు ఇచ్చారు. ఒక పని చేశాను, మొబైల్ పక్కన పెట్టేసి సైలెంట్లో పెట్టేసి పక్కన పెట్టేశాను, పట్టించుకోలే. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, అప్పుడు మన వాళ్ళకి వెలిగాయి బల్బులన్నీ. ఎవరే నాయన చాలా జరగబోతుంది ఇప్పుడు అని. ఫస్ట్ డిబేట్ అయింది, ఫస్ట్ రౌండ్ నాది అయిపోయింది. నెక్స్ట్ ఆ వ్యక్తి ప్రశ్నలు అడిగాడు. నెక్స్ట్ నేను మరలా ప్రతిఘటించాలి దాని సమాధానం. ఆ రౌండ్ వచ్చేటప్పటికి అప్పుడు క్లారిటీ వచ్చేసి మన వాళ్ళకి, ఇంకా అయిపోయింది కథ మనవాడిది, ఎవరిది నాది కాదు, అటువైపు పర్సన్ది. మామూలుగా ఉండదు. ఇక మన వాళ్ళకి సంతోషానికి అవధులు లేవు. మధ్యాహ్నానికి సెషన్ అయిపోయింది, కాల్స్ వస్తున్నాయి, తమ్ముడు నువ్వు ఇంత చేస్తావని, ఇలా చెబుతావని, ఇలా మాట్లాడతావని, బైబిల్లో ఇంత చూపిస్తావు, అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయాలి, భయపడ్డాం. ఇక మాకు ధైర్యం వచ్చేసింది. ఇక మిగిలిన 3 సెషన్లు ఉన్నాయి కదా, నువ్వు ఆడుకుంటావు, మాకు తెలుసు, నీ ఇష్టం అనేటట్టుగా వచ్చింది రెస్పాన్స్. ఎందుకు నేను చెప్పాను ఇదంతా? బైబిల్లో ప్రవచనాలు ఎన్ని రకాలు అని తెలిసినప్పుడు ఇలా మాట్లాడగలుగుతాం. ఇది కండిషనల్ ప్రాఫెసీ. ఉదాహరణకి ఎక్కడుంది, ఇవన్నీ చూపించినప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తి మారు మాట్లాడకూడదు. అవును కదా మారు మాట్లాడకూడదు. ఇలా మనం బైబిల్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పోగొట్టేసి, మనల్ని బైబిల్ ఎవరైనా ప్రశ్న అడిగారు అనుకో, అడగగానే మీ గ్రంథంలో లేదా అని అన్నాం అనుకో, అది సమాధానం కాదు, ఒప్పుకున్నట్టు తప్పని. ఏంటి జనపాలు, నేను నువ్వు తాగావు కదా అన్నారనుకో, దాని సమాధానం ఏంటి? నువ్వు తాగలే అంటే అర్థమేమని, నేను తాగానని. అలా కాదు, సమాధానం ఏంటి? ఎప్పుడు తాగాను, ఎక్కడ తాగాను, చూపించాను, ఆధారం ఉందా అని అంటే వాడు కూడా ఆలోచిస్తాడు.
అంటే తాగలేదా? ఎంత కాన్ఫిడెంట్ చెప్తున్నాడంటే అది సమాధానం ఏంటంటే నేను తాగలేదని ప్రూవ్ చేయాలి. నువ్వు తాగలే, మీ నాన్న తాగలే, మీ అమ్మ తాగలే, ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అర్థం ఏంటంటే ఫస్ట్ నేను తాగానని. మేమేటు తాగుడు పోతామే, మేము తాగుతావు, నువ్వు తాగావా లేదా అన్నది ప్రశ్న ఇక్కడ. నీ గ్రంథంలో అలా లేదంటే వాళ్ళ గ్రంథంలో అది అలా ఉంది కాబట్టే మనం ఇక్కడికి వచ్చాం. నీ గ్రంథంలో అలా లేదా, నీ దేవుడు అలా చేయలేదంటే వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ వేలేదు చూపించడం ఏంది? ఇక్కడ అలా లేదు, నీకు ఇది అర్థం కాలేదు, దీని అర్థం ఏంటంటే అని దీన్ని వివరించినప్పుడే మనం బైబిల్ గౌరవించినట్టు. పేతురు పత్రిక రాయబడుతుందంటే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి హేతువడుగు ప్రతివానికి సాత్వికతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అని చెప్తాడు. మీలో ఉన్న నిరీక్షణను గూర్చి, వాళ్ళలో నిరీక్షణ గూర్చి కాదు, మీలో ఉన్న నిరీక్షణ గూర్చి హేతు అడిగే ప్రతి వాడికి. ఎందుకు బైబిల్ క్వశ్చన్ చేస్తున్నారు? బైబిల్ నిజమని చెప్తాం కాబట్టి. ఇది కూడా ఏదో పురాణ గ్రంథం, ఇతిహాసం, కావ్యం, కథ, కల్పితం అని చెప్పామనుకో ఎవడు క్వశ్చన్ చేయడు, వెళ్ళిపోమంటాడు. మనం ఏమంటాం దీన్ని? ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది నిజం, ఈయన సృష్టికర్త, ఇది దేవుని వాక్కు అన్నప్పుడు అందుకు క్వశ్చన్ చేస్తారు, దేవుని వాక్కు కాదని నిరూపించడానికి. అప్పుడు మనం ఏం చేయాలి? మీ గ్రంథాలు తెరువు చూద్దాం, మీ దేవుని తెరువు చూద్దాం అని అనకూడదు. ఇక్కడే నిలబడి దీని అర్థం ఏంటో చెప్పాలి. మీలో ఉన్న నిరీక్షణ గురించి హేతు అడిగే ప్రతివానికి సాత్వికముతో సమాధానం చెప్పడానికి. ఎలా చెప్పాలి సమాధానం? సాత్వికం అంటే అర్థం ఏంటి? వాడు ఎంత సీరియస్గానే మాట్లాడచ్చు, వాడు తెలియదు పాపం, నవ్వుతూనే చెప్పాలి. సాత్వికం సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. ఎప్పుడు? నన్ను అర్ధరాత్రి 12 గంటలకి గాఢ నిద్రలో ఉన్నప్పుడు లేపి ఈ ప్రసంగం చేయమంటే ఇలాగే చేస్తాను. మీకు అర్థమైందా? నాకు సమయము, సందర్భము, వ్యక్తులు అనవసరం. ఇప్పుడు కెమెరా పెట్టి ఇలాగే మాట్లాడతాను. మీకు విషయం చెప్పంటారా? కరుణాకర్ సుగ్నాతో డిబేట్కి వెళ్ళినప్పుడు నేనేం చూసుకోలే. వెళ్ళి కాల్ చేసి అడగండి, అంటే కరుణాకర్ సుగ్నా ఆఫీస్ కాల్ చేసి అడగండి. అక్కడికి వెళ్ళిన తర్వాత A4 పేపర్లు ఉన్నాయా అని అడిగాను. ఏది ఆఫీసులో కూర్చున్న తర్వాత. అప్పుడు టీ ఇచ్చారు, A4 పేపర్లు ఇచ్చారు. అప్పుడు నంబర్లు వేసుకొని అప్పుడు రాసుకున్నా. ఎందుకో తెలుసా? కరుణాకర్తో డిబేట్కి వెళ్ళేటప్పుడు నేను ప్రిపేర్ అయ్యాను అనుకో, నా బైబిల్ నేను వెక్కిరించినట్టు. మీకు అర్థం కాలే? కరుణాకర్తో డిబేట్కి వెళ్ళేటప్పుడు, ప్రవీణ్తో డిబేట్కి వెళ్ళేటప్పుడు, ధర్మార్గ భాస్కర్తో వెళ్ళేటప్పుడు నేను ప్రిపేర్ అయ్యాను అనుకో, నన్ను నేను వెక్కిరించుకున్నట్టు, బైబిల్ వెక్కిరించినట్టు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు నేను బౌలింగ్ వేస్తున్నాను అనుకో, టెన్నిస్ బాల్ బౌలింగ్ వేస్తున్నాను అనుకో, ఎదురుగా సచిన్ టెండూల్కర్ ఉన్నాను అనుకో, ఇట ప్యాడ్లు అది ఇది పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని నిలబడ్డారనుకో, సచిన్ టెండూల్కర్ తను అవమానించుకున్నట్టు. ఎందుకని? నాకు ఫస్ట్ బౌలింగ్ రాదు, నాకు బౌలింగ్ రాదు. చేతిలో ఉన్నదేంటి? టెన్నిస్ బాలు. ఎదురుగా ఉన్నది ఎవరు? సచిన్ టెండూల్కర్. ఇప్పుడు ఆయన ప్యాడ్లు కట్టుకొని హెల్మెట్ పెట్టుకొని నిలబడితే తప్పు. క్రికెట్లో దిగ్గజం ఆ వ్యక్తి, కట్టెపుల్ల తీసుకొని నేను కొట్టచ్చు ఆ వ్యక్తి నా బౌలింగ్లో. 2011 నుంచి బైబిల్ చదువుతూ ఉంటే, 2011 నుంచి బైబిల్ చదువుతూ ఉంటే క్రైస్తవులు ఉన్న పాస్టర్లు చేసేవి తప్పులని చెప్తూ ఉన్నటువంటి స్థితిలో మనం వెళ్ళి కరుణాకర్ సుగ్నా డిబేట్ అనగానే ఇలా సిద్ధపడుతున్నారు. దాని అర్థం ఏమని? నిజంగా చెప్తున్నాను, జాలి అనిపిస్తుంది. బయట ఎవరైనా మాట్లాడుతుంటే జాలి అనిపిస్తుంది. ఎందుకని తెలుసా? చిన్న విషయాలు అలా అపార్థం చేసుకోవడానికి. చిన్న విషయం, ఇప్పుడు పాస్టర్తో డిబేట్ అనుకో, కొంచెం అలా చూసుకోవాలి. ఎందుకని? అంత ఇంతగా అవగాహన ఉంటుంది మనోడికి, అటు చిట్టు చేత తిప్పగలుగుతాడు. కానీ బయటోడికి ఏమీ తెలియదు. కాబట్టి ఏం చేస్తామంటే, నేను వెళ్ళింది ఏంటంటే ప్రిపేర్ కాకుండా నిర్లక్ష్యంగాని కాదు, సాత్వికంతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. ఎప్పుడు రెడీగానే ఉండాలి. బార్డర్లో సైనికుడు ఇప్పుడు నేను పడుకున్నాను, తింటున్నాను, ఇప్పుడు నేను స్నానం చేస్తున్నాను అనేటట్టు నిర్లక్ష్యం ఉంటాడు. ఎప్పుడు రెడీగానే ఉంటాడు ఆ వ్యక్తి. తింటూ ఉన్నా సరే మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు శబ్దం వచ్చినా వెంటనే తీసుకుంటాడు, గన్ను తీసుకుంటాడు. సైనికుడైనా కొంచెంసేపు ఏమరపాటుగా ఉండొచ్చేమో కానీ మనం ఉండకూడదు. మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతివానికి సాత్వికత సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. ఎప్పుడు ప్రిపేర్డ్గానే ఉండాలి.
ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుందంటే మన బైబిల్ గురించి మనకు సంపూర్ణంగా తెలిసినప్పుడు, అవగాహన ఉన్నప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తి ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పగలుగుతాం, ఏది అడిగినా చెప్పగలుగుతాం. మీకు ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒక పెద్ద, అంతెందుకు, మన రాయచోట్ల బిగ్ బజార్ ఉంది, శరవణ బిగ్ బజార్ ఉందా? ఎన్ని అంతస్తులు ఉంటుంది? 3 అంతస్తులు ఉంది. 3 అంతస్తుల పైన కింద గ్రౌండ్ ఫ్లోరు. ఎన్ని ఐటమ్స్ ఉంటాయి? చాలా ఐటమ్స్ ఉంటాయి, కొన్ని వేల ఐటమ్స్ ఉంటాయి కదా. నేను అక్కడికి వెళ్ళి ఆ ఎంట్రన్స్లోనే సూపర్వైజర్ ఉంటాక ఆయన దగ్గర వెళ్ళి, అన్న గ్రేప్ స్క్వాష్ ఉందా అన్న అనగానే, లేదు బ్రదర్ స్టాక్ అయిపోయింది, నెక్స్ట్ వీక్ వస్తుంది. ఎలా గుర్తుంది ఇన్ని వేల ఐటమ్స్లో? లేకపోతే బ్రదర్ కార్ వాష్ చేసుకోవడానికి స్మూత్గా ఉండేటువంటి టవల్స్ ఉన్నాయా? బ్రదర్ 3rd ఫ్లోర్లో ఆ కార్నర్లో ఆ 3rd రోలో అక్కడ ఉంటాయి చూడండి. ఎలా తెలిసింది? మీకు అర్థమవుతుంది నేను చెప్పింది ఎంతకి. ఇప్పుడు నేను అక్కడ వెళ్ళాను అనుకో, ఎన్ని రోజులుగా నాకు అర్థం కాదు. అది పిన్ను సూది చెప్పినా సరే పలానా దగ్గర ఉందని చెప్తాడు ఆ వ్యక్తి. పిన్ను సూది కూడా ఎందుకు అంటే ఇది నాది అని ఫీల్ అయ్యాడు కాబట్టి, ఇది నా బాధ్యత అని ఫీల్ అయ్యాడు కాబట్టి, దీన్ని నేను ముందు తీసుకుని వెళ్ళాలి, నేను డెవలప్ చేయాలి, ఇది నాది అనుకున్నాడు కాబట్టి పిన్ను సూది అడ్రస్ కూడా తెలుసు, పిన్ను సూదులు ఎన్ని వచ్చాయి, ఎన్ని అయిపోతున్నాయి, ఇంకెన్ని ఉన్నాయి, ఎప్పుడు ఆర్డర్ పెట్టాలి కూడా తెలుసు ఆ వ్యక్తికి, ప్రతిదీ కూడా. కానీ గుమస్తాలకు తెలియదు. 1st ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి 1st ఫ్లోర్ తెలుసు, 2nd ఫ్లోర్ తెలుసు, 3rd ఫ్లోర్ తెలుసు, కింద ఉన్న కింద తెలుసు, మిగతావి తెలియదు వాళ్ళకి. కానీ దాని సూపర్వైజర్, దాని ఓనర్కి అన్నీ తెలుసు. నిజంగా షాక్ అయ్యాను నేను. అక్కడ వెళ్ళి ఒక చిన్న విషయాన్ని అడగగానే, బ్రదర్ అది అయిపోయింది, లాస్ట్ ఒకటి ఉంది, మీరు వచ్చే ముందు అయిపోయింది, తర్వాత తీసుకుని వస్తా అనగానే అప్పుడు అనిపించింది, ఈ బైబుల్ నాది అని మనం ఫీల్ అయినప్పుడు దీంట్లో ఉన్న ప్రతిదీ మనం అర్థం చేసుకుంటాం, మనకు అర్థమవుతుంది, ఎక్కడేముందో తెలిసిపోతుంది. ఇది నాది కాదు అనుకుంటే కనుక, ఏదో అక్కడక్కడ ఏరుకునేటువంటి గుమస్తాలాగా మనం ఉంటే కనుక అర్థం కాదు మనకి ఎప్పటికీ. ఇది నాదన్నప్పుడు ఏ మూల ఏ చిన్నదుందో దాని విషయం ఏంటో మనకు తెలిసి ఉండాలి. ఎంతమంది వచ్చి ఎన్ని అడ్రస్లు అడిగినా చెప్తాం. ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి ఎంతమంది ఎన్ని ఐటమ్స్ అడిగినా చెప్తాడు, ఎందుకని అన్నీ తెలుసు కాబట్టి. సేమ్ అంతే మనం కూడా మనలో ఉన్నటువంటి నిరీక్షణ గురించి, నేను యేసుప్రభుని ఎందుకు నమ్ముతున్నాను, నేను బైబిల్ ఎందుకు నమ్ముతానని నాలో ఒక నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ గురించి ఎంతమంది హేతు అడిగినా వాళ్ళ సమాధానం చెప్పడానికి ఎప్పుడు రెడీగానే ఉంటాం. వినేవాడు అలసిపోవాలి, మనం అలసిపోం. ఇది క్రైస్తవ్యంలో ఉందా ఈరోజు? లేదు. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, బైబిల్లోకి వచ్చాను చదివేటప్పుడు అది ఏంటి, అది ఏ రకమైన ప్రవచనం, ఏ రకమైన వాగ్దానం, ఎవరికి చేయబడింది, ఎంతకాలం అన్వయింపులో ఉంటుంది, ఎంతవరకు మనం దాన్ని తీసుకోవచ్చు, ఇవన్నీ మనసులో పెట్టుకొని బైబిల్ చదివితే అప్పుడు మనం ప్రభువైన యేసుక్రీస్తుని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాం. అలా కాకుండా ఏదో మొత్తం బైబిల్లో ఉన్నదంతా నాదే అనేటువంటి మొత్తం అంతా మీద వేసుకున్నాం, అంతా చదవాలి, అంతా అర్థం చేసుకోవాలి, అన్ని దేవుడి మాటలే. కానీ ఒక్కోదానికి ఒక్కో అన్వయింపు ఉంటుంది. ఆ అన్వయింపు తెలియకుండా మనం తీసుకుంటే కనుక అపార్థం చేస్తున్న వాళ్ళం అవుతాం. చివరిగా ఒక ప్రవచనం గురించి చెప్తాను, దేవుడు చేసినటువంటి వాగ్దానం గురించి చెప్తాను. అదేంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఇది అన్కండిషనల్. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, ఇది అన్కండిషనల్. మనం మంచోళ్ళమని ప్రేమించాలి. ఆయన ప్రేమ ఉన్నాడు, మనం ఆయన పిల్లలమే. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, అన్కండిషనల్. ఇప్పుడు కండిషన్లు ఏంటంటే, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. ఇది కండిషనల్. కండిషనల్ ఏంటి? దేవుడు లోకాన్ని ప్రేమించాడు, ఏ కండిషన్ లేదు, ఏ షరతు లేదు, ఏ భేదం లేదు, అందరం పాపం చేశాం, దేవుడు అనుగ్రహించమైన పొందలేకపోతున్నాం. అన్కండిషనల్ ఇది. అయితే కండిషన్ ఏంటంటే, ఆయన కుమారునిగా పుట్టిన వాని, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసం ఉంచితే నశింపకుండా నిత్య జీవితానికి వెళ్తాం. ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే నిత్య నాశానికి వెళ్తాం. ఇది కండిషనల్. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, ఏ జాతి అని లేదు, ఏ ప్రాంతం అని లేదు, అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అన్కండిషనల్. ప్రతి ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించండి. కండిషన్ ఏంటో తెలుసా? నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. కండిషనల్. దేవుని ప్రేమ అన్కండిషనల్, షరతులు లేని ప్రేమ.
అర్హతలు కోరుకునే ప్రేమ, మన పాపాన్ని, మన దోషాన్ని, మన అతిక్రమాన్ని, మన దుర్మార్గాన్ని, మన నీచమైనటువంటి స్వభావాన్ని పట్టించుకోకుండా ప్రేమించాడు. ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. అన్కండిషనల్ లవ్. అయితే ఆ ప్రేమని అంగీకరిస్తే రక్షించబడతాం, ఆ ప్రేమను తిరస్కరిస్తే నాశనానికి వెళ్తాం. ఇది కండిషన్. సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనం, రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి, దేవుని జ్ఞానం అది. కాబట్టి యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి 43లో ఉన్నది ఏంటంటే అది కండిషనల్ ప్రాపసీ. మనకేంటి? అన్కండిషనల్ దేవుని ప్రేమ. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించడం, అంగీకరించకపోవడం అన్నది కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వన్స్ మనం యేసుప్రభుని అంగీకరిస్తే అన్కండిషనల్ మన మీద కుమ్మరించబడుతుంది, షరతులు లేని ప్రేమ మన మీద కుమ్మరించబడుతుంది. యేసుప్రభుని తిరస్కరిస్తే షరతులు లేని ప్రేమ వృధా అయిపోతుంది మన విషయంలో.